రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య కేసుకు సంబంధించి 3 రోజుల పాటు నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు తిరిగి సెంట్రల్ జైలుకు అప్పగించారు. నిందితుల రిమాండ్ గడువు కూడా ఇవాల్టితో ముగియనందున మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసు విచారణాధికారి మనీష్ దేవరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో నిందితుల్ని ప్రశ్నించారు. పలు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలకలం డాక్టర్ ప్రియాంక హత్య కేసుకు సంబంధించి నిందితులను కస్టడీలోకి తీసుకుని 3 రోజులు పూర్తయింది. ఇవాళ 11 గంటలకు పోలీసులు నిందితులను జైల్లో అప్పగించడం జరిగింది. మొత్తం ఈ 3 రోజుల పాటు అంటే 19వ తారీఖున 11 గంటల కస్టడీలో తీసుకున్న పోలీసులు 21-11 గంటలకు జైలుకు తిరిగి సెంట్రల్ జైలు అధికారులకు అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు జరిగిన ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలకు సంబంధించి నిందితులు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సీన్ రీక్రియేషన్, సంఘటన జరిగిన ప్రసాదిత్య మాల్ దగ్గర సంఘటనకు ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, సంఘటన ఎలా జరిగిందనే విషయం మీద కూడా పరిశీలన అయితే జరిపారు. దీంతోపాటు మిగతా సీసీ ఫుటేజ్లను ఇతరత్ర ఎవిడెన్స్ అన్నింటినీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు సంఘటన జరిగిన సమయంలో సీసీ ఫుటేజ్లో ఉన్న వారితో పాటు థియేటర్లో సెక్యూరిటీ కానీ ఇతరత్ర సభ్యులు కానీ మేనేజర్ కానీ ఎవరున్నారు అన్న విషయం మీద కూడా పరిశీలన జరిగింది. వీటన్నిటితో పాటు నిందితుల్ని ఎవరైతే సూరార దస్వంత్ అదేవిధంగా ఎడ్వర్డ్ జోసెఫ్ ఉన్నారో వీళ్ళని దాదాపు 16 క్వశ్చన్లు ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనిలో ఎన్నింటికి సమాధానం చెప్పారు, ప్రియాంక ముందే తెలుసా, ఈ సంఘటన ఎలా జరిగింది, వాంటెడ్గా చేశారు, ఇతరత్ర అన్ని అంశాల గురించి ప్రశ్నించడం జరిగింది. దీంతోపాటు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ముందు ఎవరైతే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఉన్నారో డీఎస్పీని ఈ కేసును తప్పించడం జరిగింది. ఆయన వేరే చోట పోస్టింగ్ కూడా వేరే విభాగంలోకి మార్చడం జరిగింది. ప్రస్తుతానికైతే అదనపు ఎస్పీ దేవరాజ్ పాటిల్ ఈ కేసును కొనసాగిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ 3 రోజుల పాటు అనేక అంశాలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా సేకరించినట్టు తెలుస్తోంది. మళ్ళీ ఇప్పుడు నిందితులు ఇవాళతో రిమాండ్ పూర్తి కావడంతో మరోసారి రిమాండ్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితమే నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులకైతే పోలీసులు అప్పగించారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నుంచి విజయస్ మల్కల్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.